హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం మలయాళం టు తెలుగు డబ్ అయిన ఇట్టి మాని మేడ్ ఇన్ చైనా మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక సోషల్ కామెడీ డ్రామా ఫిలిం. ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది రాధిక అండ్ మోహన్ లాల్ గారు. అండ్ ఈ మూవీ 2019లో మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయ్యి అటర్ ఫ్లాప్ అయింది. అండ్ ఇప్పుడు 2 hours 37 minutes లాంగ్ రన్ టైంతో ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక మూవీ చూశాక నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. సోషల్ మెసేజ్ ఇద్దామని తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దానికోసం రాసుకున్న స్టోరీ మాత్రం చెండాలంగా ఉంది. అండ్ ఈ మూవీలో మ్యారేజ్ అని తీసుకున్న పాయింటే చాలా ఆడ్గా అనిపించింది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి రాధిక గారికి 3 అబ్బాయిలు ఉంటారు, బట్ వాళ్ళ ఆవిడని పట్టించుకోరు. సో రాధిక గారిని వాళ్ళ అబ్బాయిలతో కలపడానికి మోహన్ లాల్ గారు ఏం చేశారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏం లేవు, బట్ కొన్ని చోట్ల వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అండ్ కామెడీ కూడా జస్ట్ పర్లేదు అనిపించింది. ఫైనల్లీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్, నాకైతే తల్లిని అండ్ వాళ్ళ పిల్లల్ని కలపడానికి డైరెక్టర్ తీసుకున్న సబ్జెక్టే అస్సలు నచ్చలేదు. బికాస్ కన్న పిల్లల్ని మార్చడం కోసం తల్లి అలాంటి పని చేస్తుంది అనే పాయింటే చాలా ఇరిటేటింగ్గా ఉంది. అండ్ స్టోరీయే చాలా వీక్గా ఉంది అంటే ఎగ్జిక్యూషన్ ఇంకా స్లో అండ్ నీరసంగా ఉంటుంది. మధ్యలో వచ్చే క్రింజ్ కామెడీ సీన్స్కి కూడా నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. అండ్ ఇలాంటి ఒక వీక్ స్టోరీ లైన్కి 2 hours 37 minutes రన్ టైం అనేది అనవసరం అనిపించింది. ఫైనల్లీ సాంగ్స్ కూడా అస్సలు బాలేవు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మోహన్ లాల్ అండ్ రాధిక గారి పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ పర్లేదు అనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ అయితే బాగాలేదు గైస్. నా ఒపీనియన్లో అయితే ఒకసారి ట్రై చేయడం కూడా వేస్టే. సో బెటర్ స్కిప్ దిస్ మూవీ. అండ్ విజువల్గా అడల్ట్ కంటెంట్ ఏం లేదు, బట్ కొన్ని డైలాగ్స్ అండ్ సీన్స్ ఫ్యామిలీతో చూస్తే కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. సో ఇది గైస్ మలయాళం టు తెలుగు డబ్ అయిన ఇట్టి మాని మేడ్ ఇన్ చైనా మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, టేక్ కేర్.